హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దబ్బ ఫ్రై ఎలా తయారు చేయాలన్నది వీడియో అయితే చేసి చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది దబ్బ ఫ్రై. ఎప్పుడు చూడకపోతే మాత్రం ఎలా తయారు చేసుకోవాలన్నది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి అందుకోసం నేను ఇలా 2 దబ్బలు అయితే తీసుకున్నాను. ఈ దబ్బని వేడి నీటిలో ఇలాగ శుభ్రంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి ఫ్రై బాగా వస్తుందండి. ఇలా పైన తిట్లా తేలింది కదండి, ఆ స్పూన్తో తీసుకుని పడేసుకుని శుభ్రంగా ఉడికించేసుకోవటమే మనం. ఈ ఉడికించుకున్న దబ్బని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. దీని మీద మనకి ఇలా ఒక లేయర్లా వస్తుంది చూడండి. దీన్ని శుభ్రంగా తీసేసి వండుకోవాలి. ఇది ఇలా ఉండటం వల్ల కొంతమందికి అరగదండి, అందుకోసం నేను తీసేస్తున్నాను. కొంతమంది తీయకుండా అలాగే వండేసుకుంటారు, కానీ తీసేస్తే మంచిది. అందుకని నేనైతే తీసేస్తున్నాను. తీసేసి కడిగి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. తీయకముందు ఎలా ఉందో, తీసిన తర్వాత ఎలా ఉందో చూడండి. నేను ప్రెస్ చేస్తున్నాను, అసలు ఏం రావట్లేదు. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కట్ చేసిన దబ్బ ముక్కలు అయితే ఇందులో వేసేసి పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, లామొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మెత్తగా నూరిన పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాను. ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. ఈ పేస్ట్ వేయటం వల్ల ఫ్రైకి మంచి రుచి అయితే వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. మనం వేసిన ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా మీకు ఇక్కడ కరివేపాకు ఉంటే వేసుకోండి, ఈ ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నా దగ్గర లేక నేను వేయలేదు, మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ ఫ్రైకి సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నాను. అది కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై కారం కొత్తిమీర కలిసే వరకు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేసేసానంటే కారం కలర్ మారకుండా ఉంటుందండి, అందుకోసం స్టవ్ ఆఫ్ చేసి కారం అయితే వేసుకున్నాను. దబ్బ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ దబ్బ ఫ్రై వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. లేదు ఇలా ఉట్నే తినేయాలంటే కనుక ఒక నిమ్మ చెక్క పిండుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని ఇలా ఉట్నే కూడా తిన్నా సూపర్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ దబ్బ ఫ్రై ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.